మనిషికి నిత్య జీవితంలో సంతోషంగా గడపాలంటే డబ్బే అవసరం లేదు. మరి ఏం చేసి ఈ కథలోని రైతు నిత్యము సంతోషంగా ఉన్నాడు అనే చిన్న కథ ద్వారా మీ ముందుకొస్తే వచ్చానండి. అసలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి. రామాపురం అనే ఊరిలో భుజంగం అనే జమీందారు ఉండేవాడు. అతనికి 100 ఎకరాల భూమి ఉండేది. 25 మంది పాలేర్లు పనిచేస్తూ ఉండేవారు. అందులో ఒక పాలేరు రామప్ప. భుజంగం ఎటు వెళ్ళినా అతనికి గొడుగు పట్టుకొని వెనకాల నడవడం రామప్ప పని. రామప్పకు భుజంగంతో చనువు ఎక్కువ. ఊర్లో విషయాలన్నీ యజమానికి చెబుతూ ఉండేవాడు. కోట్ల సంపద ఉన్నా ఏదో కోల్పోయిన వాడిలా నిత్యం బాధపడుతూనే ఉంటాడు భుజంగం. ఇంకా ఎంతో సంపాదించాలని ఆశపడుతూ ఉంటాడు. మరోవైపు పని చేస్తేనే రోజు గడిచే రామప్ప మాత్రం ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉల్లాసంగా ఉంటాడు. ఎంత పని చేసినా ఒక్కరోజు కూడా రామప్ప ముఖంలో అలసట కనిపించదు. ఈ విషయం రామప్పను అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాడు భుజంగం. తన స్థాయి తగ్గుతుందని ఆగాడు. ఒకరోజు పొలం గట్టుపైన నడుస్తూ ఉండగా కాలు జారి పొలంలో పడ్డాడు రామప్ప. కాలికి గాయమై రక్తం కారసాగింది. అయినా కూడా ఎటువంటి కంగారు పడకుండా ఆకుపసరుతో కట్టుకొని నవ్వుతూ భుజంగం వెంట నడిచాడు. భుజంగానికి ఆశ్చర్యం వేసింది. రామప్ప, నీకు బాధగా లేదా అని అడిగాడు. బాధ దేనికి అయ్యగారు అన్నాడు రామప్ప నవ్వుకుంటూ. ఎప్పటి నుంచో తను అడగాలనుకున్న విషయానికి సరైన సందర్భం ఇదే అని ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు. నీ సంతోషానికి గల కారణం ఏమిటి అని అడిగాడు భుజంగం. నాకు పెద్ద పెద్ద కోరికలు లేవయ్యా. కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాను. ఎవరైనా ఆపదలో ఉంటే నాకు తోచిన దాంట్లో సహాయం చేస్తూ ఉంటాను. అందరం హాయిగా ఉంటున్నాం. డబ్బుతో వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్ళినా ఇంట్లో నాకు ఇచ్చే గౌరవంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఇతరుల సంపదతో పోల్చుకోను. ఉన్న దాంట్లో తృప్తిగా గడుపుతున్నాను. పరుల సొమ్ము తినాలనే దురాశ నాకు లేనే లేదు. కాబట్టే నేను ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అని చెప్పాడు రామప్ప. అతని మాటలను విన్న భుజంగంలో అంతర్మదనం మొదలయ్యింది. తను కూడా రామప్ప వలనే నిత్యము సంతోషంగా ఉండాలంటే రామప్ప చేసిన వాటిలో కొన్నైనా చేయాలి అనుకున్నాడు. ముందుగా తన దగ్గర పనిచేస్తూ ఉన్న పాలేర్లకు అడగకుండానే జీతాలను పెంచాడు. వారి మొహాల్లో మెరిసిన వెలుగును చూసి సంతోషం మొదలయ్యింది ఈ భుజంగం మొహంలో. ఈ రోజుటి కథ ద్వారా మనం నిత్యం సంతోషంగా ఉండాలి అనంటే రామప్పలాగా పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోకుండా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించి ఎవరైనా ఆపదలో ఉంటే వారికి తగిన సహాయాలను చేయడం, ఉన్న దాంట్లో సంతోషంగా బతకడం, ఒకరితో సంపదలతో కానీ వేరే దేంట్లోనైనా పోల్చుకోకుండా ఉండటం, పరుల సొమ్ము పైన దురాశ లేకుండా బ్రతకడం. ఇలా చేస్తే మనం కూడా రామప్పలాగానే నిత్యము సంతోషంగా బతకవచ్చు. మరి మీరేమంటారో ఈ కథను విన్న తర్వాత తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.